తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేసినటువంటి మొట్టమొదటి గ్రూప్ 2 అండి. ఇందులో మేము దాదాపు 7 లక్షల మంది విద్యార్థులతో పోటీపడి 1:3లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులము. గత 4 సంవత్సరాలుగా ఈ కేసు కోర్టుల చుట్టూ నాంచుతూ ఉండడం వల్ల ఈరోజు మేము గత్యంతరం లేక హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించడం జరిగింది. అంటే 2015లో ఇచ్చిన నోటిఫికేషను, 16లో ఎగ్జాము, 17లో సర్టిఫికేట్ వెరిఫికేషను, అదేవిధంగా రాంగ్ బబ్లింగ్ వల్ల కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు అవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కేవలం టీఎస్పీఎస్సీ యొక్క కాలయాపన వలన మరి ఇంకేదైనా శక్తుల వలన ఈ కేసుకు అంతరాయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ కేసు త్వరగా పరిష్కరించి మా గ్రూప్ 2 సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను త్వరగా మమ్మల్ని కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వాములు చేస్తూ ప్రజల సేవ చేసుకునే విధంగా మీరు మాకు ఈ నియామకాలు తొందరగా చేపట్టాలని కోరుకుంటున్నాను. సార్, నా పేరు రఘుపతి రెడ్డి. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి 4 ఇయర్స్ దాటిపోయింది సార్. 2015లో నోటిఫికేషన్ వచ్చింది, 2016లో ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టినప్పుడు చైర్మన్ గారు సార్ చెప్పారు అంటే 2-3 మంత్స్లో కంప్లీట్ చేస్తామన్నారు. 2016లో ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇప్పటికీ 3 ఏళ్ళు దాటిపోయింది. రిజల్ట్ ఇచ్చి 1:3 లిస్ట్ పెట్టి ఇప్పటికీ 2 ఇయర్స్ దాటింది. వెరిఫికేషన్ చేశారు. రూల్స్ నిబంధనలు అనుగుణంగా వాళ్ళు లేని వాళ్ళని నిబంధనలకు అనుగుణంగా లేని వాళ్ళను వాళ్ళు తీసేయాల వద్ద కోర్టు డిసైడ్ చేస్తుంది. అసలు కోర్టులో ప్రాసెస్ పెట్టి కావాలని పెండింగ్ పెట్టి టీఎస్పీఎస్సీ పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అంతేందుకు అందులో సింగిల్ బెంచ్లో తీర్పిచ్చాక 2 మంత్స్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు. అంటే ప్రాసెస్ ఎటువంటి ముందు పోకుండా కోర్టు తీర్పిచ్చి చేయమన్నప్పుడు వాళ్ళ ప్రాసెస్ ఎటువంటి ముందు తీసుకెళ్ళలేదు, అట్లనే ఉంచారు. మళ్ళీ కొంతమంది అంటే తీసివేయబడ్డ అభ్యర్థులు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు డివిజన్ బెంచ్. అది మనకు తెలియదు సార్. అది ప్రభుత్వం టీఎస్పీఎస్సీ వాళ్ళు చూసుకోవాల్సింది. ఎందుకంటే మాకు ఎగ్జామ్ రాయడం మా బాధ్యత, మేము రాసాం. కష్టపడి ఒక 6 లక్షల మందిలో 3,000 మంది ఉన్నారంటే వీళ్ళు ఎంత కష్టపడి చదివింటే వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ చేయలేదు. మళ్ళీ తీసివేయడం 300 మందిని తీసేశారు. వాళ్ళంతా మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. వాళ్ళు స్టే తెచ్చే ముందు వీళ్ళు మళ్ళీ ప్రాసెస్ మొదలుపెట్టారు. మళ్ళీ వీళ్ళు మొదలుపెట్టగానే స్టే వచ్చేసింది. స్టే వచ్చిన తర్వాత మళ్ళీ మీ అభ్యర్థులు కోర్టుల చుట్టూ తిరిగి లాయర్ల చుట్టూ తిరిగి మేమంతా ప్రభుత్వం చేయాల్సిన పని మేము చేయాల్సి వచ్చింది. అన్నీ చేశాక లాస్ట్కి అందరు లాయర్లు 12 మెంబర్స్ లాయర్లు మాట్లాడిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అడిషనల్ ఏజ్ మాట్లాడితే కంప్లీట్ అయ్యే ప్రాసెస్కి ఇప్పటికీ 2 మంత్స్ అవుతుంది. వాళ్ళు రారు, ఆ కోర్టులో ఆ కేసు లిస్టింగ్లో పెట్టట్లేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు, టీఎస్పీఎస్సీ పట్టించుకోలేదు. ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. మాది ఎగ్జామ్ రాయడం వరకు మా పని మేము చేసాం. వాళ్ళు మాత్రం ఎటువంటి అంటే దీని మీద పెద్ద కొంచెం నిర్లక్ష్యం వహింది సార్. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇక మాకు మరణం తప్ప ఇంకేం లేదు. అందుకొరకే ఇప్పుడు హెచ్ఆర్సీ దగ్గరికి వచ్చింది. సార్ 2015లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సార్. సుమారు 400 పోస్టులతోటి 2015 జూలైలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తర్వాత వాటికి కొన్ని పోస్టులు అదనంగా సప్లిమెంటరీ నోటిఫికేషన్లో తర్వాత మళ్ళీ ఇంకొన్ని సుమారుగా 1032 పోస్టులతో మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్తో కలిపి మొత్తం పోస్టులను నోటిఫికేషన్ చేయడం జరిగింది. దానికి 2016 నవంబర్లో ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 17 జూన్లో 1:3 మెరిట్ లిస్ట్ ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే అందులో కొందరు రాంగ్ బబ్లింగ్ అంటే షేడింగ్ చేయడంలో ఓఎంఆర్ షీట్లో షేడింగ్ చేయడంలో చిన్న మిస్టేక్ చేయడం జరిగింది. ఆ మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా యొక్క రూల్స్ను వాళ్ళు వైలేట్ చేశారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అని కోర్టులో వీళ్ళు రాంగ్ బబ్లింగ్ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్కు వీళ్ళు కౌంటర్ ఇస్తూ ఏం చెప్పారంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు మా యొక్క నిబంధనల విరుద్ధంగా తప్పు చేశారు కాబట్టి వాళ్ళు మేము తీసుకోమని కోర్టులో చెప్పడం జరిగింది. చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 1:3లో ఉన్న క్యాండిడేట్స్ మళ్ళీ కేసు వేయడం జరిగింది. దాని నుండి ఆ కేసు ప్రొలాంగ్ అవుతూ మరి హానరబుల్ జడ్జి నవీన్ రావు గారు దాన్ని ఏం చేశారంటే మన 2018 ఎండింగ్లో రూల్స్ వైలేషన్ వాళ్ళని పక్క పెట్టేసి రూల్స్ ప్రకారం ఎగ్జామ్ రాసిన వాళ్ళని తీసుకోండి అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఏమైందంటే మళ్ళీ వీళ్ళు డివిజనల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. అంటే ఈ విధంగా 2015 జూలైలో జరిగినటువంటి నోటిఫికేషన్ ప్రాసెస్ 2019 మార్చ్ కూడా అయిపోతుంది దాదాపుగా. అంటే సుమారుగా 4 ఏళ్ళ ప్రాసెస్. అంటే 4 సంవత్సరాల నుండి
ఇప్పుడు అభ్యర్థులందరూ చాలా మనోవేదనతో గురైపోయి నిరుద్యోగులు కానీ అటు ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థాయికి వెళ్ళి మరి సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశం మంచి ఉన్నత భావాలతో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగస్తులు కానీ మరి ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఉత్సాహం మొత్తం నీరు గారి ఎట్లయిపోయారంటే ఇప్పుడు లాస్ట్కు మానసిక వేదనకు గురైపోతూ అదే మానసిక వేదనకు గురైపోయి అన్ని విధాలు అటు ముఖ్యమంత్రి 3 సార్లు కలవడం జరిగింది, అందరూ ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది, అటు కోర్టు ద్వారా ప్రయత్నం చేయడం జరిగింది, గవర్నర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంటే అన్ని విధాల ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి ఇంకా జీవితం మీదనే విరక్తి వచ్చేసి ఒక రకమైనటువంటి ఏంటంటే నిరాశ నిస్పృహకు లోనైపోయి ఇంకా కారుణ్య మరణానికి మాకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి మన గౌరవ మానవ హక్కుల కమిషన్గాను సంప్రదిద్దామని ఇక్కడ రావడం జరిగింది సార్. 3000 మంది సార్, 3000 మంది 1:3లో సెలెక్ట్ కావడం జరిగింది. సో ఉన్న పోస్టులు 1032 ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రక్రియ జరగడానికి 2 మంత్స్లో కంప్లీట్ చేస్తామని రిక్రూట్మెంట్ వేసినప్పుడే నోటిఫికేషన్ వేసినప్పుడే మన గౌరవ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల మరి కొందరు చేసిన తప్పులకు ఈ మెరిట్ విద్యార్థులు అంటే సుమారుగా 2011లో లాస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది సార్ గ్రూప్ 2కు. అంటే 2011 నుంచి 2019 వరకు సుదీర్ఘంగా 8 సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ 2 జాబ్ చేసి ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నాడు కనీసం వాడి జీవితాన్ని వాడి నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉండి తీవ్ర మనోవేదనకు గురైపోయి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది సార్. ఇది మా యొక్క బాధ. ఇది కేసు విషయాల్లో కూడా చాలా ముందుకెళ్తున్న కొద్దీ వెనక్కి లాగుతున్నారు, ఎవరో తెలియదు. ఈ విషయంలో మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే జరుగుతుంది కేసు విషయంలో. చాలామంది జడ్జిలు మారడం కానీ మల్టిపుల్గా దాదాపు 7-8 మంది జడ్జిలు కూడా మారిపోయారు ఇప్పటికే. డివిజనల్ బెంచ్కి వచ్చింది మళ్ళీ ఇప్పుడు. సో కేసు ముందుకు వస్తున్న కొద్దీ ఎవరో ఒకరు అబ్సెంట్ కావడం కావచ్చు, ఎవరో ఒకరు గవర్నమెంట్ తరపున లాయర్స్ కూడా వాళ్ళు చాలా ఇంటెన్షనల్గా చేస్తున్నట్టే అనిపిస్తుంది మాకు కూడా. ఎవరో వెనక నుండి దీన్ని నడిపిస్తున్నారేమో అన్న ఫీలింగ్ కూడా మా అందరిలో ఈ భయాలు అనేది కలుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు కేసు తొందరగా క్లోజ్ అవ్వాలి, మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ దాన్ని తొందరగా కంప్లీట్ చేసి మాకు పోస్టింగ్లు ఇవ్వాలి. అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి హెచ్ఆర్సీకి వచ్చిన పర్పస్ ఏంటి? హెచ్ఆర్సీకి వచ్చి అదే అండి, ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అయింది ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్లలో ఇది ఇంకొక 2 మంత్స్ అయితే అయిపోతుందని చాలా దాదాపు 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం. అయినా కానీ ఏదో విధంగా ప్రొలాంగ్ అవుతూనే ఉంది ప్రాసెస్. కోర్టు కేసు అని అది ఇది అని మొన్న సింగిల్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు 2 months చాలా డిలే చేసి మళ్ళీ కోర్టు వెళ్ళేటువంటి పరిస్థితికి దారితీసింది మళ్ళీ. అంటే టీఎస్పీఎస్సీ కూడా ఒక రకంగా డిలే చేయడం కూడా మాకు ఈ యొక్క నిరీక్షణకు టీఎస్పీఎస్సీ కూడా ఒక రీజన్గా ఉన్నది. సో వాళ్ళు కూడా కొద్దిగా ప్రాసెస్ తొందర చేసింటే ఈ పాటికి అయిపోయేది. కానీ ఏ విధంగా ఏం జరుగుతుందో తెలియదు, కానీ డిలే మాత్రం జరుగుతుంది. అంటే కారుణ్య మరణాలే పరిష్కారం అని భావిస్తున్నారా? ఏం చేస్తామని చెప్పండి. ఇప్పుడు సీఎం దగ్గరికి 3 సార్లు వెళ్ళాము, ఆఖరికి ఎమ్మెల్యేలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మొన్ననే కలిశారు కేటీఆర్ గారికి. ఆయన ప్రెసిడెంట్గా టీఆర్ఎస్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం అయినప్పుడు చూస్తామని చెప్పారు. ఉన్నత స్థాయి వ్యక్తులను కూడా కలిసినప్పుడు కూడా కేసు సాల్వ్ కాకపోతే మాకు ఉన్న ఇంకొక థాట్ అయితే మాకు లేదు. హెచ్ఆర్సీకి వచ్చినాం, వాళ్ళకు మేము పిటిషన్ ఇస్తున్నాం కారుణ్య మరణాల కోసం మాకు అనుమతించండి అని. ఇక ఇది ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించి మా యొక్క ఆవేదనను తెలుసుకొని దీనికి ఉన్న అడ్డంకులను తొలగించి మాకు తొందరగా సత్వర న్యాయం జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా. ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏషియనెట్.